2014 నుంచి 19 వరకు ఒక ఎత్తు, 2019 నుంచి స్టిల్ ఈ రోజు వరకు లేదంటే రేపు ఎన్నికలు జరగబోయే సమయం వరకు ఒక ఎత్తు. వైసీపీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఒక బలమైన పునాదిని వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రధానంగా పేదలు, నిరుపేదలు అంటే అట్టడుగున ఉన్న వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమం రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం అనాలి, లేదంటే వాళ్ళు పొందిన లబ్ధి అనాలి, లేదంటే ఈయన చేకూర్చి పెట్టిన ప్రయోజనం అనాలి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఒక గట్టి పునాది అయితే పడిపోయింది. దాదాపు 30 లక్షలకు పైగా ఇల్లు ఇచ్చి ఆయన ఒక అతిపెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. అసలు పూర్తవుతుందా అని అనుకున్నారు. దాదాపుగా మొదటి స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. చాలా చోట్ల ఇల్లు కట్టేసి, అంటే అర్బన్ ప్రాంతాల్లో సెంటు స్థలంలో, రూరల్ ప్రాంతంలో సెంటున్నర స్థలంలో ఆ ఇళ్ళ నిర్మాణాలు కూడా పూర్తయిపోయినాయి. ఇల్లు పూర్తి చేసి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ని ఇప్పుడు వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏ రకమైన ప్రయోజనం పొందుతారు జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున్న ఓటు బ్యాంక్ రూపంలో అనేది రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది. కాకపోతే ఈ లోపు లబ్ధి అయితే అందుతుంది, లబ్ధి అయితే చేకూర్చి పెట్టేస్తున్నారు వాళ్ళందరికీ కూడా. అందుకే పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం ఇది, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం. మళ్ళీ పెత్తందారులు కావాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ కూటమిని ఆదరించాలి. లేదు పేదలు ధనవంతులు అవ్వాలి, పేదలకు ప్రయోజనం పొందాలి అంటే మళ్ళీ వైసీపీ రావాలి అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా చాలా సర్వేలు చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే అర్బన్ ప్రాంతాల్లో కూడా ఒక రకంగా బలపడుతోంది వైఎస్ఆర్సీపీ. అదే నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక బలమైన పునాదులను ఆల్రెడీ వేసేసుకుంది. వాటిని ఎవరు కదిలించలేరు అనేది. దాని ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం.